హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏపీలోనూ ఉచిత బస్సు ప్రయాణం అయితే మొదలు కాబోతుంది. అది ఎప్పటి నుంచి అనే పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనిపై రవాణా మంత్రి కీలక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక ఆ వివరాల్లో అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఇక వీడియోని లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మరింత మందికి చేరువవ్వాలంటే మీ లైక్ అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఏపీలో పాలనను మొదలుపెట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే పనిలో అయితే పడింది. ఇక ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు తన మొదటి 2 సంతకాలను మెగా డిఎస్సి అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ఫైళ్ల మీద అయితే చేశారు. ఇక ఈ నేపథ్యంలో ఏపీలోని మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఎప్పటి నుంచి కల్పిస్తారనే దానిపై చర్చ అయితే జరుగుతోంది. ఈ క్రమంలోనే ఏపీ రవాణా శాఖ మంత్రిగా నియమితులైన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దీనిపై కీలక వివరాలు అయితే వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పాలన మొదలైంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం 5 ఫైళ్లపై అయితే సంతకాలు అనేవి చేశారు. ఇక మెగా డిఎస్సి అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అధికారంలోకి రాగానే మొదటి 2 సంతకాలు చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇక హామీ ఇచ్చినట్లుగానే తొలి 2 సంతకాలు ఆ ఫైళ్ల మీదే చేశారు. అలాగే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు, అలాగే ఇక సామాజిక పెన్షన్ల పెంపు, నైపుణ్య గణనలపై మరో 3 సంతకాలు అయితే చేశారు. ఈ నేపథ్యంలో ఏపీలోని మహిళలు కూడా ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం నుంచి తీపి కబురు వస్తుందనైతే ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మహిళలు కూడా ఆ పార్టీ వైపు మొగ్గు చూపారు. టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎప్పటి నుంచి మొదలవుతుందనే దానిపై చర్చ అయితే మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఇక ఏపీ రవాణా శాఖ మంత్రిగా నియమితులైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అయితే దీనిపై క్లారిటీ అనేది ఇచ్చారు. ఇక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తొలిసారిగా ఉమ్మడి కడప జిల్లాకైతే వచ్చారు. ఇక దీంతో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ఆయనకు స్వాగతం కూడా పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మహిళలకు ఫ్రీ జర్నీపై కీలక వివరాలైతే వెల్లడించారు. పక్కనున్న రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోందని ఆయన చెప్పారు. ఈ విధానాలను పరిశీలించి అధ్యయనం చేసిన తర్వాత ఎలాంటి పొరపాట్లు లేకుండా ఆంధ్రప్రదేశ్లో అయితే అమలు చేస్తామని అయితే ఆయన వివరించారు. అలాగే ఇక అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే ఇక ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం అనేది తీసుకుంటామని కూడా చెప్పారు. ఇక మరోవైపు కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా వారికి కార్డులు అయితే జారీ చేసింది. ఇటు తెలంగాణలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పల్లె వెలుగు అలాగే ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచిత బస్ ప్రయాణం అయితే కల్పించారు. ఇక ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు చూపించడం ద్వారా మహిళలకు ఈ అవకాశం అయితే కల్పించారు. ఇక వీరికి 0 టికెట్లు అనేవి కేటాయిస్తున్న ప్రభుత్వం ఆ మొత్తాన్ని తెలంగాణ ఆర్టీసీకి అయితే చెల్లిస్తోంది ప్రస్తుతం. ఇక ఈ విధానాలను కూడా పరిశీలించిన తర్వాత మాత్రమే ఇక ఏపీలో కూడా ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అనేది తీసుకోబోతోంది అన్నట్లుగా మనకి ఒక క్లారిటీ వచ్చే విధంగా అయితే ఈ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఎందుకంటే పొరుగున ఉన్న ఏదైతే మనకి కర్ణాటకకి సంబంధించి అలాగే మహారాష్ట్రలో కూడా మనకి ఏదైతే ఫ్రీ జర్నీ అనేది మహిళలకి సంబంధించి కల్పించిన నేతృత్వంలో ఇక ఆ ప్రభుత్వాలు ఏ విధి విధానాలను అయితే పాటిస్తున్నాయి, అంతేకాకుండా ఎటువంటి ఇబ్బందులు కాకుండా ముందు జాగ్రత్త చర్యలను కూడా పాటించే విధంగా అయితే ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లుగా, అంతేకాకుండా మంత్రివర్గ సమావేశంలో ఇక ఈ కీలక ఆమోదాన్ని అయితే పొందే విధంగా కూడా చర్యలు అనేవి చేపట్టబోతున్నట్లుగా మనకి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అయితే వివరించినట్లుగా మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. కాబట్టి త్వరలో అయితే ఏపీలో కూడా ఉచిత బస్సు ప్రయాణం వచ్చే విధంగా అయితే ఈ విధానాలు ఏదైతే పొరుగు రాష్ట్రాలకి సంబంధించి ఏ విధానాలని చేపట్టి వారు ముందుకనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఆ విధానాలనే పాటించబోతున్నట్లుగా కూడా మనకి ఒక సూచనాప్రాయంగా అయితే మనకి అప్డేట్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఇది మెయిన్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన ఫ్రీ బస్ ట్రావెల్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కనుక మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.